ఏమేంటది? చాప్టర్ నేమ్ ఏంటమ్మా? చాప్టర్ నేమ్ ఏంటి ఒకసారి చెప్పండి? Tax invoice, credit and debit notes, and e-way అండ్ bill. ఈ-వే బిల్. సో ఈ చాప్టర్ లో మనం యాక్చువల్లీ ట్యాక్స్ ఇన్వాయిస్, క్రెడిట్ అండ్ డెబిట్ నోట్స్ అంతా ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ-వే బిల్ అనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్. అసలు ఈ చాప్టర్ లో మనం ఏం నేర్చుకుంటాం అంటే డాక్యుమెంటేషన్ పార్ట్ అన్నమాట. అంటే జిఎస్టీలో ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది కంపల్సరీ అవసరం. సో ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది ఏంటి? పర్చేజ్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు, తర్వాత గూడ్స్ ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్‌మెంట్ చేసినప్పుడు, లేదు పర్చేజ్ రిటర్న్స్ వచ్చినప్పుడు, సేల్స్ రిటర్న్స్ వచ్చినప్పుడు, అడ్వాన్స్ తీసుకున్నప్పుడు, లేదంటే అడ్వాన్స్‌ని రీఫండ్ పే చేసినప్పుడు, ఎటువంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి? అలాగే ఆ డాక్యుమెంట్స్‌లో ఏమేమి పర్టిక్యులర్స్ ఉండాలి? యాస్ పర్ ది లా. లా మనకి మ్యాండేటరీ చేసినట్టు ఏమేమి పర్టిక్యులర్స్ ఉండాలి? అలాగే ఎప్పుడెప్పుడు ఎన్ని డాక్యుమెంట్స్ ఇష్యూ చేయాలి అనేది క్లియర్ కట్‌గా ఈ చాప్టర్‌లో మనం నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ద స్కోప్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్ టు ది సీఏ ఫైనల్. సీఏ ఫైనల్‌లో స్కోప్ ఎంతైతే ఉందో ఇదే చాప్టర్. అండ్ నెక్స్ట్ మీకున్న ఐపీసీసీలో కూడా ఒక అక్షరం పోకుండా అంత స్కోప్ మీకుంది. ఓకేనా? సో అట్ సీఏ ఫైనల్ లెవెల్ అండ్ అట్ సీఏ ఇంటర్ లెవెల్ ద చాప్టర్ ఈస్ వన్ అండ్ సేమ్. ఓకేనా? రైట్. సో ట్యాక్స్ ఇన్వాయిస్ గురించి అసలు ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి సార్? దీనివల్ల ఉపయోగం ఏంటి? ట్యాక్స్ ఇన్వాయిస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ బి ఎ బేసిస్ ఆర్ అన్ ఎవిడెన్స్ ఫర్ ఎ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ హ్యాపెండ్. ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ కనుక ఉందంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగిందని మనం నమ్మొచ్చు. అది ఎవిడెన్స్, పేపర్ ఎవిడెన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఒకరికి ఎవరికైనా ఇన్వాయిస్ ఇచ్చామంటే వాళ్ళ నేమ్ రాసి, వాళ్ళ జిఎస్టీఎన్ నెంబర్ రాసి, మనం గూడ్స్ సేల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్వాయిస్ ఇచ్చామంటే నథింగ్ బట్ మనం వాళ్ళకి జెన్యూన్‌గా గూడ్స్ సేల్ చేసామని. అండ్ మోర్ ఓవర్ ఇట్ హెల్ప్స్ అస్ యాస్ ఎ డాక్యుమెంట్ ఫర్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ దెమ్. డిమాండ్ అమౌంట్ డిమాండ్ చేయడానికి, ఆ ఇన్వాయిస్‌లో ఉన్న అమౌంట్ డిమాండ్ చేయడానికి ఎలిజిబుల్. ఓకేనా? సో అది ఎలా సార్ అంటే మనకి దీనికి లింక్ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనే పదం ఎప్పుడైనా విన్నారా మీరు? ఐబీసీ. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్‌లో మనకి అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వకపోయినా, లేదంటే మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వకపోయినా ఫర్ ది పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ మీద మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసి క్లెయిమ్ చేయొచ్చు. ఓకేనా? అక్కడ విషయం ఏంటంటే మనం గూడ్స్ పర్చేజ్ చేసామో, సేల్ చేసామో అనే దానికి ఎవిడెన్స్ కింద దేన్ని తీసుకున్నాడంటే ట్యాక్స్ ఇన్వాయిస్‌ని తీసుకుంటాడు. ఈవెన్ ఇన్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కేసులో కూడా నువ్వు ఇన్వాయిస్ రైజ్ చేసావా అనేదే పాయింట్ కింద తీసుకుంటాడు. సో దట్ మీన్స్ an invoice itself is an evidence for the demanding the payment. అర్థమైందమ్మా మీకు? రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్వాయిస్ ఉంటేనే అవతల పక్క పర్సన్ అంటే రిసిపియంట్ ఎవరైతే ఉంటారో దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దట్ యు నో యాస్ పర్ 16 సబ్ సెక్షన్ 2 తెలుసు కదా మీకు? ఇన్వాయిస్ ఉంటేనే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకోగలము. ఓకేనా? సో దట్స్ ఇట్ అబౌట్ ది బ్రీఫ్ ఇంట్రడక్షన్. అండ్ ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ఇన్వాయిస్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఇన్వాయిస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా తెలుసుకుంటారు. రైట్. Now the question is explain the provisions relating to the tax invoice in respect of supplier of goods. చూడండి సెక్షన్ 31. సెక్షన్ 31. I think ఈ సెక్షన్ 31 అనేది మీరు ఒకసారి చదివారు. కెన్ యూ రీకలెక్ట్ ఇట్? You are already gone through this section 31. గుర్తుందమ్మా మీకు? ఏ చాప్టర్ లో? ITC, sir.
ఈ సెక్షన్ 31 అనేది మీరు ఎక్కడ చదివారు, రికలెక్ట్ చేసుకోగలుగుతున్నారా? టైమ్ ఆఫ్ సప్లై చదివాం, గుర్తుందా మీకు? టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్. Yes, sir. టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్ లో టైమ్ లిమిట్ ఫర్ ఇష్యూన్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఏ సెక్షన్ అమ్మా? Section 31, sir. సెక్షన్ 31 మర్చిపోయారు కదా. టైమ్ లిమిట్ ఫర్ ది ఇష్యూన్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డ్యూ డేట్ ఫర్ ది ఇష్యూన్స్ ఆఫ్ ఇన్వాయిస్. ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ కి సెపరేట్ గా చదివాం, ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ కి కూడా సెపరేట్ గా చదివాం, గుర్తుందా మీకు? రైట్. ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ కి అయితే వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ది ఇష్యూన్స్ ఆఫ్ ఇన్వాయిస్? రిమూవల్ ఆఫ్ గూడ్స్ అయితే ఎప్పటిలోపు ఇష్యూ చేయాలి ఇన్వాయిస్? చెప్పాలి. ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అయితే ఎప్పటిలోపు ఇష్యూ చేయాలి ఇన్వాయిస్? రిమూవల్ అయితే Should be raised before or at the time of removal of goods, sir. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ మూమెంట్ అవసరం లేదు, గూడ్స్ మూమెంట్ అవసరం లేనప్పుడు ఎప్పుడు రైజ్ చేయాలి? At the time of making goods available to the recipient, sir. రిసిపియంట్ ఆన్ ఆర్ బిఫోర్. Yes, sir. సో అదే ప్రొవిజన్స్ ఇక్కడ మళ్ళీ చెప్పుకొచ్చాడు. ఇలస్ట్రేషన్ ఏదో ఇచ్చాడు చూడండి అమ్మా. స్నో వైట్ లిమిటెడ్ ఇండస్ట్రీస్ ఢిల్లీ entered into a contract with the Glowite Entrepreneurs Delhi for the supply of parts of a mission on 10th September 2020. The spare parts were to be delivered on 30th September 2020. Snow White Industries removed the finished parts from its factory on 29th September. The date of removal is 29th September. Determine the date by which invoice must be issued by Snow White Industries Limited under GST law. చెప్పండి అమ్మా, ఇన్వాయిస్ అనేది ఏ డేట్ లోపు ఇష్యూ చేయాలి క్వశ్చన్ ప్రకారం? మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద డేట్ బై విచ్ ఇన్వాయిస్ మస్ట్ బి ఇష్యూడ్ అన్నాడు. అంటే సింపుల్ గా వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ ద ఇష్యూన్స్ ఆఫ్ ఇన్వాయిస్ అని అడిగినట్టేనా క్వశ్చన్? Yes, sir. ఇది ఏ కేసులోకి వస్తుందా అమ్మా? గూడ్స్ Goods రిమూవల్ required కేసులోకి movement, వస్తుందా? sir. గూడ్స్ Goods required movement, sir. గూడ్స్ రిక్వైర్ మూమెంట్ కదా. చెప్పండి, ఏ డేట్ లోపు ఇన్వాయిస్ రైజ్ చేయాలి? Before or at the time of removal of goods, sir. 29th date. September. 29th September. Bifoర్ ఆర్ ఆన్ ఆర్ బిఫోర్ 29th September. నెక్స్ట్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ కింద చెప్పాడు. ఇది మీకు ఐడెంటిటీ ఉందా? కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ అంటే ఆన్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ది సప్లయర్ అండ్ ది రిసిపియంట్. Yes, sir. ఓకేనా? కంటిన్యూస్ గా గూడ్స్ వెళ్తూ ఉంటాయి. సక్సెస్ మంత్లీ స్టేట్మెంట్స్ ఆర్ పేమెంట్స్ ఉంటాయి. దాని కేసులో ఇన్వాయిస్ ఎప్పుడు రైజ్ చేయాలి? ఎవ్రీ On మంత్ a ఆన్ ఆర్ statement and బిఫోర్ ది స్టేట్మెంట్ ఆర్ పేమెంట్స్. అంతేనా? Yes, యాజ్ sir. ద కేస్ మేబీ. ఇదంతా మీకు తెలిసిందే. నెక్స్ట్ గూడ్స్ అంటాను సేల్ అండ్ అప్రూవల్ బేసిస్. ఎప్పటిలోపు ఇన్వాయిస్ రైజ్ చేయాలి? Actual time of supply or 6 months from the date of removal, whichever is earlier. ఆన్ ఆర్ బిఫోర్ ది యాక్చువల్ టైమ్ ఆఫ్ సప్లై. ఆన్ ఆర్ బిఫోర్, యాక్చువల్ కాదు, ఆన్ ఆర్ బిఫోర్ ది యాక్చువల్ టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పాలి. ఓకే. సర్వీసెస్ కంట, సర్వీసెస్ కి టైమ్ ఆఫ్ సప్లై ఏంటో చెప్పండి అమ్మా మీరు. నార్మల్ గా సర్వీసెస్ కి ఎప్పటిలోపు ఇన్వాయిస్ రైజ్ చేయాలి? విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్. గుర్తుందా? Yes, sir. ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సి కానీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అయితే ఆ 30 days ప్లేస్ లో ఏమొస్తుంది? 45 days. 45 days వస్తుంది. ఒకవేళ ఇంటర్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ బుక్స్ లో రాసుకుంటారో అప్పుడు అని చెప్పాం, గుర్తుందా? Yes, sir. ఆర్ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ క్వార్టర్ డ్యూరింగ్ విచ్ సప్లై వాజ్ మేడ్. అంటే ఇంటర్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కనుక సప్లై జరిగినట్టయితే ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే బుక్స్ లో రాసుకుంటారో అప్పుడు, సప్లయర్ ఎప్పుడైతే రికార్డ్స్ లో రాసుకుంటాడో అప్పుడు, లేదా వాళ్ళకి 3 months టైం ఇచ్చాడు. బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది క్వార్టర్ ఎండ్ అయ్యే లోపు
రాసుకోమని చెప్తున్నాడు. టైమ్ ఆఫ్ సప్లై ఇన్వాయిస్ రైజ్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్. కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ కి ఇన్వాయిస్ ఎప్పుడు రైజ్ చేయాలమ్మా? 3 కేసెస్ చెప్పుకున్నాం, గుర్తుందా? వాట్ ఆర్ దోస్ 3 కేసెస్? Ascertainable, not ascertainable, linked to అది the కాదు. completion ఏం of అసెటైనబుల్? డేటా ఆఫ్ పేమెంట్ ఈస్ అసెటైనబుల్ ఫ్రమ్ ది కాంట్రాక్ట్ yes, sir. ఆర్ ద డేటా ఆఫ్ పేమెంట్ ఈస్ నాట్ Not అసెటైనబుల్ ఇక్కడ ascertainable, కాంట్రాక్ట్ ఆర్ వెన్ ద పేమెంట్ ఈస్ లింక్డ్ టు దెన్ linked ఈవెంట్. to the completion of an event. ఓకే, మన కాంట్రాక్ట్ లో డేటా పేమెంట్ కనుక ఉందనుకో, దాని ఇన్వాయిస్ ఎప్పటిలోపు రైజ్ చేయాలి? ఆన్ ఆర్ On or బిఫోర్ ది before the డ్యూ due డేట్ date ఆఫ్ of ది payment. పేమెంట్. If the due date of payment is not ascertainable, then On or before the actual date. actual date of payment. Next, whenever an payment is linked to an event, then On or the before invoice the shall be issued on or before the date of completion of that event. ఓకేనా. దాని మీద ఇలస్ట్రేషన్ ఇచ్చాడమ్మా, ఇది మీరు చేయగలరు, నాట్ ఎ బిగ్ డీల్. నెక్స్ట్ కంటిన్యూయింగ్, ఇప్పుడు కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. అదంతా కూడా జస్ట్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది మీకు చెప్పాడు. అదంతా మీకు తెలుసు కాబట్టి నేను కొద్దిగా ఫాస్ట్ గా రివైజ్ చేసుకొచ్చాను. నెక్స్ట్, వాట్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ ద ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ ద మేనర్ ఆఫ్ ఇష్యూయింగ్ ది ట్యాక్స్ ఇన్వాయిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్యాక్స్ ఇన్వాయిస్ లో ఏమేమి ఉండాలి కంటెంట్స్, అండ్ నెక్స్ట్ మేనర్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ ఇన్వాయిస్, ఏ విధంగా ఇన్వాయిస్ ని రైజ్ చేయాలి, అది కాన్సెప్ట్. రెండు ఉన్నాయి ఇక్కడ పాయింట్స్. ఇన్వాయిస్ లో ఏమేమి పర్టికులర్స్ ఉండాలి కంటెంట్స్, నెక్స్ట్ ఇన్వాయిస్ ని ఏ విధంగా రైజ్ చేయాలి, అది సెకండ్ పాయింట్. సో లెట్ us see the contents in the invoice. ట్యాక్స్ ఇన్వాయిస్ లో ఏమేం పర్టికులర్స్ ఉండాలి? అమ్మా, ఒక జనరల్ కామన్ సెన్స్ తో చెప్పండి, ఏమేం పర్టికులర్స్ ఉండాలంటారు? ఎప్పుడైనా మీరు ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ని చూసారా? మీరు బయట షాప్స్ లో కనుక పర్చేజ్ చేస్తే మీకు ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తారు, ట్యాక్సబుల్ గూడ్స్ కనుక మీరు కొంటే. ఎప్పుడైనా చూసారా, పరిశీలించారా GST లో ఉన్న ట్యాక్స్ ఇన్వాయిస్ ని? ఎనీవన్ ఎవర్? ట్యాక్స్ ఇన్వాయిస్ మనకి ఈ విధంగా ఉంటుంది. చందు, contents of invoice. A tax invoice shall be issued by the registered person containing the following particulars. Underline the word. A tax invoice shall be issued by whom? By whom? Registered person. By the registered person only. An unregistered person cannot issue tax invoice because an unregistered person cannot collect the tax. Invoice లో ట్యాక్స్ మెన్షన్ చేస్తే దాన్ని ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు. ఓకేనా. an unregistered person ట్యాక్స్ కలెక్ట్ చేయడం కుదురుతుందా? No, not possible. Okay. First of all, name, address and GSTN of the supplier, and next invoice number, a consecutive serial number not exceeding 16 characters. ఇన్వాయిస్ నెంబర్ అమ్మా, ఇది సీరియల్ నెంబర్ ని ఇన్వాయిస్ నెంబర్ అంటారు. ఎన్ని డిజిట్స్ ఉండొచ్చు అంట? మాక్సిమం 16 డిజిట్స్ ఉండొచ్చు. మనకి ఇందాక ఇన్వాయిస్ లో 3 డిజిట్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఓకేనా. సో మాక్సిమం 16 మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఇన్ వన్ ఆర్ మల్టిపుల్ సిరీస్, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, హైఫన్ ఉండొచ్చు, స్లాష్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. అర్థమైనా? నాట్ ఎక్సీడింగ్ 16 డిజిట్స్. నెక్స్ట్, డేట్ ఆఫ్ ఇట్స్ ఇష్యూ, ఏ రోజైతే సేల్ చేస్తున్నామో ఆ రోజు ఇష్యూ ఇన్వాయిస్ డేట్ ఉండాలి. ఇఫ్ ద రిసిపియంట్ ఈజ్ రిజిస్టర్డ్, ఇఫ్ ద రిసిపియంట్ ఈజ్ అన్రిజిస్టర్డ్. మనం మన దగ్గర నుంచి కొనుక్కునేవాడు రిసిపియంట్ రిజిస్టర్డ్ అవ్వచ్చు, అన్రిజిస్టర్డ్ అవ్వచ్చు. సార్ నో. రిసిపియంట్ రిజిస్టర్డ్ అయితే ఏమేమి పర్టికులర్స్ ఎంటర్ చేయాలి, రిసిపియంట్ అన్రిజిస్టర్డ్ అయితే ఏమేమి పర్టికులర్స్ ఎంటర్ చేయాలి. కేర్ఫుల్ విత్ దిస్. రిసిపియంట్ కనుక రిజిస్టర్డ్ అయితే నేమ్, అడ్రస్ అండ్ GSTN ఆర్ UAN ఆఫ్ ది రిసిపియంట్
అది ఎంటర్ చేయాలి. ఇఫ్ ద రిసిపియంట్ ఈజ్ అన్రిజిస్టర్డ్ దెన్ ఇట్ డిపెండ్స్ అపాన్ వాల్యూ ఆఫ్ సప్లై. వాల్యూ ఆఫ్ సప్లై కనుక 50,000 అండ్ అబోవ్ ఉంటే ఆ ఇన్వాయిస్లో నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది రిసిపియంట్ అండ్ అడ్రస్ ఆఫ్ ది డెలివరీ అండ్ అలాంగ్ విత్ ది నేమ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇట్స్ కోడ్. మా రిజిస్టర్డ్ పర్సన్కి ఎలాగో నేను ఇవన్నీ ఇస్తాను. అన్రిజిస్టర్డ్ పర్సన్కి వచ్చేసరికి ఏమేం పర్టికులర్స్ ఎంటర్ చేయాలనేది వాల్యూ ఆఫ్ సప్లై మీద ఆధారపడదు. వాల్యూ ఆఫ్ సప్లై 50,000 ఆర్ మోర్ అయితే ఈ పర్టికులర్స్ మ్యాండేటరీ. లెస్ దాన్ 50,000 అయితే దీస్ పర్టికులర్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. ఏం పర్టికులర్స్ అని చెప్పాడు ఒకసారి నాకు రిపీట్ చేయండి. విచ్ పర్టికులర్స్ ఆర్ మ్యాండేటరీ ఇఫ్ ద రిసిపియంట్ ఈజ్ అన్రిజిస్టర్డ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై ఇస్ 50,000 ఆర్ మోర్. ఏం పర్టికులర్స్ మ్యాండేటరీ చెప్పండి. నేమ్ ఇస్ మ్యాండేటరీ. Address of the recipient. ఓకే. Address of the delivery along with the name of the state and its code. అడ్రస్ ఆఫ్ ది ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. నేమ్ ఓకే, అడ్రస్ ఆఫ్ ది రిసిపియంట్ అన్నాడు, అడ్రస్ ఆఫ్ ది డెలివరీ అన్నాడు. అదేంటి రెండు వేరువేరుగా ఇచ్చాడు? రెండు ఒకటే అవుతాయా, రెండు వేరువేరుగా ఉండే అవకాశాలు ఉన్నాయా? వేరువేరుగా ఉండొచ్చు సార్. వేరువేరుగా ఉండొచ్చు, ఎందుకంటే మేబీ నా అడ్రస్ కాకినాడలో ఉండొచ్చు, కానీ నేను డెలివరీ ఏ రాజమండ్రికో ఏలూరుకో చేయమంటున్నాను. అప్పుడు నేమ్ ఆఫ్ ది రిసిపియంట్, అడ్రస్ ఆఫ్ ది రిసిపియంట్ డిఫరెంట్గా ఉంటుంది, అడ్రస్ ఆఫ్ ది డెలివరీ డిఫరెంట్గా ఉంటుంది. ఎస్ ఆర్ నో? రైట్. ఇదే మనం బిల్ టు షిప్ మోడల్లో కూడా ఎగ్జామిన్ చేయొచ్చు. మీకు గుర్తుందా? బిల్ టు షిప్ మోడల్. Yes, sir. ఆ విధంగా కూడా, అంటే అడ్రస్ ఆఫ్ ది రిసిపియంట్ నాట్ ఆల్వేస్ నెసెసరీ బి ది అడ్రస్ ఆఫ్ ది డెలివరీ. సమ్ టైమ్స్ అడ్రస్ ఆఫ్ ది రిసిపియంట్ ఈస్ డిఫరెంట్ అండ్ అడ్రస్ ఆఫ్ ది డెలివరీ ఈస్ డిఫరెంట్. ఓకేనా? నెక్స్ట్, లెస్ దాన్ 50,000 వాల్యూ ఆఫ్ సప్లై ఉంటే ఇవన్నీ నాట్ మ్యాండేటరీ, బట్ కావాలంటే అడిగి రాయించుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? హెచ్ఎస్ఎన్ కోడ్, నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, క్వాంటిటీ, టోటల్ వాల్యూ ఆఫ్ సప్లై, ఇంకా ఏమేమి పర్టికులర్స్ చూడండి. taxable value of the supply of goods or services or both. Taxable value అంటే బిఫోర్ ట్యాక్స్. taxable value అంటే ఏంటో బిఫోర్ ట్యాక్సే కదా. నెక్స్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్, సెంట్రల్ ఎంత, స్టేట్ ఎంత, ఇంటిగ్రేటెడ్ ఎంత. అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఛార్జ్డ్, టోటల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత ఛార్జ్ చేసాం. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ, అడ్రస్ ఆఫ్ ది డెలివరీ ఎక్కడ, వెదర్ ది ట్యాక్స్ ఈస్ పేయబుల్ ఆన్ రివర్స్ ఛార్జ్ ఆర్ నాట్. ఇందాక మనం చూసిన ఇన్వాయిస్లో ఈ ఆప్షన్ లేదు. ట్యాక్స్ ఈస్ పేయబుల్ ఆన్ రివర్స్ ఛార్జ్ నాట్ అంటే మనం అవుట్ వార్డ్ సప్లై చేసినప్పుడు అది ఫార్వర్డ్ ఛార్జ్ అవ్వచ్చు, రివర్స్ ఛార్జ్ అవ్వచ్చు. ఎస్ ఆర్ నో? అంతే కదమ్మా. అది Yes, sir. ఫార్వర్డ్ ఛార్జ్ అయితే మనం ఏం స్పెసిఫిక్గా మెన్షన్ చేయని వస్తాయి. అది రివర్స్ ఛార్జ్ అనుకో, మనం అక్కడ కాలం పెట్టి ట్యాక్స్ పేయబుల్ అంటే రివర్స్ ఛార్జ్ అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ అండ్ లాస్ట్లో ఏముంది? ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఉందా? సో ఆ సిగ్నేటరీ ప్లేస్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇన్వాయిసెస్ ఏంటంటే ఎలక్ట్రానిక్గా జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించింది మాన్యువల్ బిల్ బుక్ సిస్టమ్, కానీ చాలా చోట్ల ఇన్వాయిస్ అని ఏం చేస్తున్నారు, ఎలక్ట్రానిక్ ఇన్వాయిసెస్ అవుతుంది. ఎస్ఆర్నో? సో అటువంటప్పుడు దాని మీద మాన్యువల్ సిగ్నేచర్ అవసరం లేదు, డిజిటల్ సిగ్నేచర్ ఉన్నా సరిపోతుంది, అసలు సిగ్నేచర్ లేకపోయినా సరిపోతుంది. ఓకేనా? డిజిటల్ సిగ్నేచర్ అయినా పెట్టచ్చు, లేదా సిగ్నేచర్ లేకపోయినా పర్వాలేదు. ఓకేనా? రైట్. The signature or digital signature of the supplier or his authorized representative shall not be required in the case of issuance of an electronic invoice, e-invoice అంటారు, in accordance with the provisions of the Information Technology Act 2000. మా సిగ్నేచర్కి డిజిటల్ సిగ్నేచర్కి డిఫరెన్స్ మీకు చెప్పాను, గుర్తుందా? డిజిటల్ సిగ్నేచర్ అంటే ఒక యూఎస్బి టోకెన్లో ఉంటుందమ్మా, అది మనం ఎఫిక్స్ చేసి పీడిఎఫ్లో సైన్ కొడితే సైన్ అవుతుందని చెప్పాను, గుర్తుందా మీకు? Yes, sir. రైట్. సో జనరల్గా డిజిటల్ సిగ్నేచర్ పెట్టవచ్చు, లేదు ఇంకా నువ్వు ఎలక్ట్రానిక్గా జనరేట్ చేస్తున్నప్పుడు నువ్వు సిగ్నేచర్ పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఇన్వాయిస్. ఎందుకంటే యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఏం చెప్తుందంటే, నువ్వు కనుక ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ కనుక జనరేట్ చేసినట్లయితే దాని మీద సిగ్నేచర్ ఉన్నా లేకపోయినా అది వ్యాలిడే అని చెప్తుంది.
Act itself, IT Act itself says that it is a valid invoice. ఓకేనా. నెక్స్ట్ కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే QR కోడ్ యాడ్ చేసేది. QR కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్. తెలుసుగా మీకు QR కోడ్ అంటే ఏంటో? ఒక బార్ కోడ్ లాగా ఉంటుంది, ఇలాగా స్క్వేర్ షేప్ లో స్కాన్ చేస్తాం కదమ్మా, దాన్ని QR కోడ్. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాడంటే ఇన్వాయిసెస్ లో QR కోడ్ కూడా మెన్షన్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాడు. అది కొంతమందికి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఈ ఇన్వాయిసింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు, ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ కాన్సెప్ట్ అని చెప్పి తీసుకొచ్చాడు. ఓకేనా. సో ఎప్పుడైతే మనం ఈ ఇన్వాయిస్ జనరేట్ చేస్తామో ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ కి ఆ ఇన్వాయిస్ లో QR కోడ్ కూడా మెన్షన్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా. రైట్. అది కొంతమందికే చెప్పాడు. ఆ ఇన్వాయిసింగ్ ఎవరికి ఏంటనేది నేను కింద చెప్తాను మీకు. ఓకే, చూడండి. ఇన్వాయిస్ హ్యావింగ్ ద QR కోడ్. The central government, by notification of 14/2020 dated 21st March 2020, అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఇచ్చాడు. ఓకే, మళ్ళీ దాన్ని అమెండ్ చేశాడు. ఆ నోటిఫికేషన్ అమెండ్ చేసి 30th సెప్టెంబర్ నుంచి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చాడు. అదే నోటిఫికేషన్ అమెండ్ చేసి ఏం చేస్తున్నాడంటే an invoice issued by a registered person whose aggregate turnover in any preceding financial year from 2017-18 onward ఎవరికమ్మా ఇది, ఎవరికి అప్లికేబుల్ అవుతుంది ఇన్వాయిసింగ్ అనేది? ఫర్ ఎ పర్సన్, రిజిస్టర్డ్ పర్సన్ హూజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఈజ్ మోర్ దెన్ 500 crores. 500 crores. But actually these 500 crores is reduced to 50 crores later. ఈ 500 crores ని 50 crores కి తగ్గించేసి 50 crores అప్లికేబుల్ దాటిన వాళ్ళకి కూడా ఈ ఇన్వాయిసింగ్ అనే కాన్సెప్ట్ అప్లై చేశాడు. ఓకేనా. ఆల్రెడీ ఇన్వాయిసింగ్ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చేశాను. ఇన్వాయిసెస్ జనరేట్ చేశాం మన క్లయింట్స్ కి. మోర్ దెన్ 50 crores ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ నేను జనరేట్ చేశాను ప్రాక్టికల్లీ. ఓకేనా. అండ్ ఇన్వాయిస్ ఇస్ ఇష్యూడ్ బై రిజిస్టర్డ్ పర్సన్ whose aggregate turnover in any preceding financial year from 2017-18 exceeds 500 crores. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో they need to generate e-invoice and such e-invoice should contain a dynamic QR code. ఓకే. బట్ ఎవరెవరికి అప్లికబుల్ కాదో చెప్తున్నాడు చూడండి ఈ ఇన్వాయిసింగ్ కాన్సెప్ట్ అనేది. ఎవరికంటే కొన్ని నోటిఫైడ్ సర్వీసెస్ చేసే వాళ్ళకి ఇన్వాయిస్ సర్వీస్ అనేది అప్లికబుల్ కాదు. అండ్ నెక్స్ట్ ఏ పర్సన్ సప్లయింగ్ OIDAR సర్వీస్, OIDAR సర్వీస్ తెలుసు కదమ్మా, వాళ్ళకి ఇన్వాయిసింగ్ అప్లికబుల్ కాదు. అండ్ నెక్స్ట్ సమ్ నోటిఫైడ్ సర్వీస్ ప్రొవైడర్స్ కి ఈ ఇన్వాయిసింగ్ అనేది అప్లికబుల్ కాదు. మిగతా వాళ్ళందరికీ హూజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇస్ మోర్ దెన్ 50 crores, then e-invoicing is applicable. ఓకే. సో ఎప్పుడైతే మనం ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ కనుక సప్లై చేస్తామో అందులో ఒక QR కోడ్ ఉండాలని వాడు చెప్తున్నాడు. ఓకేనా. రైట్. HSN కోడ్ గురించి చెప్తున్నాడు. HSN కోడ్ అప్ టు 5 crores ఎన్ని డిజిట్స్ అమ్మా? 4, sir. 4. మోర్ దెన్ 5 crores అయితే 6 డిజిట్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ఇన్వాయిస్ లో. జనరల్ గా HSN కోడ్ ఎన్ని డిజిట్స్ ఉంటుందని చెప్పాను మీకు? HSN కోడ్ ఎన్ని డిజిట్స్ ఉంటుందని చెప్పాను మీకు? HSN కోడ్ 8 డిజిట్స్ ఉంటుందమ్మా. 8 డిజిట్స్ ఉంటుందమ్మా, అంత అవసరం లేదు. అప్ టు 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో 4 HSN డిజిట్స్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు రైట్ చేసే ప్రతి ఇన్వాయిస్ మీద 4 HSN డిజిట్స్ ఉంటే చాలు. అండ్ మోర్ దాన్ 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 6 HSN డిజిట్స్. బట్ 8 ఉంటాయి కానీ 8 నాట్ మ్యాండేటరీ అని చెప్పాను, గుర్తుందా మీకు? అలాగే ఇన్ కేస్ అన్రిజిస్టర్డ్ పర్సన్ కనుక సేల్ చేస్తే ఆ 4 HSN డిజిట్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇన్వాయిస్ లో. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇది కూడా మనం చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? రైట్.
ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇన్వాయిస్ రిక్వైర్మెంట్ ఏంటో చూస్తున్నాం. ఇక్కడ మనం చెప్పుకునేది ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ గురించి. ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్. ఈ ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ద ఇన్వాయిస్ షెల్ క్యారీ అన్ ఎండార్స్మెంట్. ఆ ఇన్వాయిస్ లో టాప్ ఆఫ్ కార్నర్లో కానీ ఎక్కడైనా సరే మనకు ఖచ్చితంగా ఈ వర్డ్స్ మెన్షన్ చేయాలంట ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ కి. ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ ఆర్ సెడ్జ్ సప్లైస్. సెడ్జ్ సప్లైస్ అంటే తెలుసా? సెడ్జ్ అంటే ఏంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్స్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే మనం నార్మల్ ఏరియా నుంచి సెడ్జ్ లో ఉండే ఏదైనా ఒక యూనిట్ కి సేల్ చేసినా, లేదంటే అవుట్ సైడ్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసినా, దే ఆర్ డీమ్డ్ యాజ్ ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్. అండ్ వాళ్ళకి రైజ్ చేసే ఇన్వాయిస్ లో ఈ విధంగా వర్డింగ్ రాయాలంట. ఏంటో చూడండి. సప్లై మెంట్ ఫర్ ది ఎక్స్పోర్ట్ ఆర్ సప్లై టు సెడ్జ్, సెడ్జ్కి అయితే సెడ్జ్ ఆర్ సెడ్జ్ డెవలపర్ ఫర్ ఆథరైజ్డ్ ఆపరేషన్ ఆన్ పేమెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఇది ఒక వర్డింగ్. ఆర్ సప్లై మెంట్ ఫర్ ది ఎక్స్పోర్ట్ ఆర్ సప్లై టు సెడ్జ్ యూనిట్ ఆర్ సెడ్జ్ డెవలపర్ ఫర్ authorized operations under bond or letter of undertaking without payment of integrated tax. ఇక్కడ ఏంటంటే మన ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ట్యాక్స్ పేమెంట్ చేసి దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి ఆ కట్టిన ట్యాక్స్ ని రిఫండ్ తెచ్చుకోవచ్చు, అదొక ప్రొసీజరు. లేదు డైరెక్ట్ గా ట్యాక్స్ కట్టకుండానే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇలా 2 పద్ధతులు ఉన్నాయి ఎక్స్పోర్ట్ లో. నువ్వు ట్యాక్స్ కట్టి పేమెంట్ చేస్తే వర్డింగ్ ఈ విధంగా ఉండాలి. ట్యాక్స్ కట్టకుండా పేమెంట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఈ విధంగా రాయాలి. ఒక లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేది ఉంటుంది. LOU అంటారు, ఆర్ LUT అంటారు. దీన్ని మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది సంవత్సరానికి ఒకసారి. ఓకేనా? సో నువ్వు LUT లేదా బాండ్ పెట్టి వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కనుక సప్లై చేస్తానంటే ఈ విధంగా, లేదు పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేసి సప్లై చేస్తానంటే ఈ విధంగా వర్డ్స్ మెన్షన్ చేయాలి ఇన్వాయిస్ లో. అర్థమైందా? నెక్స్ట్ మరి అవతల పక్క పర్సన్ అన్రిజిస్టర్డ్ పర్సనేనా? ఎక్స్పోర్ట్స్ లో అవతల పక్క పర్సన్ అన్రిజిస్టర్డ్ పర్సనా లేదంటే రిజిస్టర్డ్ పర్సనా? Unregistered, sir. ఎక్స్పోర్ట్స్ లో రిసిపియంట్ అన్రిజిస్టర్డ్ పర్సన్. మరి అన్రిజిస్టర్డ్ పర్సన్ కి ట్యాక్స్ ఇన్వాయిస్ కనుక రైజ్ చేస్తే పర్టికులర్స్ ఏమేమి ఉండాలి చెప్పండి? నేమ్, చెప్పాలి. ప్రీవియస్ పేజ్ లోకి వెళ్ళి చెప్పండి చూసి. అడ్రస్ ఆఫ్ ది రిసిపియంట్, అడ్రస్ ఆఫ్ డెలివరీ అలాంగ్ విత్ స్టేట్ కోడ్స్. అలాంగ్ విత్ ది స్టేట్ నేమ్ కోడ్. ఆఫ్ ది స్టేట్. మరి ఎక్స్పోర్ట్ లో స్టేట్ కోడ్ ఇవన్నీ ఉంటాయా? No, sir. అతని పక్క పర్సన్ మన ఇండియాలో కాదు కదా, వాళ్ళకి స్టేట్ కోడ్ మనం ఎలా ఇష్యూ చేస్తాం? వాళ్ళ స్టేట్ అదర్ కంట్రీలో ఉన్న స్టేట్ కి మనం కోడ్ రైజ్ చేస్తాం ఏంటి? ఉండదుగా. సో అందుకని ఏమంటాడానికి, ఇన్ కేస్ ఆఫ్ నువ్వు ఎక్స్పోర్ట్ కనుక చేస్తే నేమ్ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ ది డెస్టినేషన్ ఉంటే సరిపోతుంది. నేమ్ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ ది డెస్టినేషన్ అది ఉంటే సరిపోతుంది. ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసినా ఆ కంట్రీలో స్టేట్ నేమ్ రాయొచ్చు, అడ్రస్ రాస్తే సరిపోతుంది. అర్థమైందమ్మా? రైట్. సో మనకు ఒక చిన్న కాంప్లైన్స్ ఇష్యూ చేశాడు. అంటే ఇలా ఇంటర్ స్టేట్ సప్లైస్ చేసినప్పుడు స్టేట్ కోడ్ అది మెన్షన్ చేయట్లేదని చెప్పి స్ట్రిక్ట్ గా మెన్షన్ చేయమని చెప్పి మనకు ఒక సర్క్యులర్ రైజ్ చేశాడు. అంటే ఎవరు ఫాలో అయ్యేవారు కాదనమాట. ఇలా ఇంటర్ స్టేట్ సప్లైస్ చేసినప్పుడు స్టేట్ కోడ్, నేము, అడ్రస్, ప్లేస్ ఎవరు రాసేవారు కాదు. అందుకని రాయట్లేదని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని సీరియస్ గా తీసుకోండి అని చెప్పి ఒక సర్క్యులర్ రైజ్ చేసింది. ఎవరైనా సరే ఇంటర్ స్టేట్ సప్లైస్ చేసినప్పుడు నేమ్ అండ్ స్టేట్ కోడ్, తర్వాత ప్లేస్ ఆఫ్ డెలివరీ, ప్లేస్ ఆఫ్ సప్లై కనుక రాయకపోతే సెక్షన్ 122, సెక్షన్ 125 ప్రకారం పెనాల్టీ పడుతుందని చెప్పి రాశారు. ఇది ఒక వార్నింగ్ సర్క్యులర్ అనమాట. ఓకేనా? ఇందులో కాన్సెప్ట్ ఏమీ లేదు. రైట్. సో ట్యాక్స్ ఇన్వాయిస్ గురించి ఇది అర్థమైందమ్మా. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి, అందులో ఏమేమి పర్టికులర్స్ ఉంటాయి, అర్థమైందా మీకు? రైట్. నెక్స్ట్ అది
ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై. ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై. ఇది ఒక రకమైన ఇన్వాయిస్ అన్నమాట. ఏంటమ్మా డాక్యుమెంట్ నేమ్ ఏంటి? ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై. జనరల్ గా బిల్ ఆఫ్ సప్లై ఎవరు రైజ్ చేస్తారు? కాంపోజిట్ డీలర్ రైజ్ చేస్తారు. సార్ నో ఎస్ సార్. రెగ్యులర్ పేయర్ ఏమో ట్యాక్స్ ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. కాంపోజిట్ డీలర్ ఏమో బిల్ ఆఫ్ సప్లై రైజ్ చేస్తాడు. ఇప్పుడు థింగ్ ఏంటంటే, అంటే బిల్ ఆఫ్ సప్లై అనేది జనరల్ గా ఎగ్జామ్టెడ్ గూడ్స్ కి రైజ్ చేసేది బిల్ ఆఫ్ సప్లై. ఏ గూడ్స్ కమ్మా? అంటే నువ్వు సేల్ చేసే గూడ్స్ లో ట్యాక్స్ ఎలిమెంట్ లేకపోతే దెన్ బిల్ ఆఫ్ సప్లై రైజ్ చేయాలి. ఓకే, నువ్వు సేల్ చేసే గూడ్స్ లో ట్యాక్స్ కనుక ఉంటే అప్పుడు నువ్వు ఏం రైజ్ చేయాలి? ట్యాక్స్ ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఏ రిజిస్టర్డ్ పర్సన్, if you are selling taxable goods, then you need to issue a tax invoice, right? And if you are a registered person, if you are selling exempted goods, you need to issue a bill of supply. Taxable goods ki ట్యాక్స్ ఇన్వాయిస్, నెక్స్ట్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ కి బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లై. ఇప్పుడు నేను ఏం చేశానంటే, నాకు షాప్కి ఒక కస్టమర్ వచ్చాడు, వాడికి నేను కొన్ని ట్యాక్సబుల్ గూడ్స్, కొన్ని ఎగ్జామ్టెడ్ గూడ్స్ రెండు కలిపి సేల్ చేశాను. ఇప్పుడు నేను 2 ఇన్వాయిస్లు ఇవ్వాలా, లేదంటే రెండు గూడ్స్ కి కలిపి ఒకే ఇన్వాయిస్ రైజ్ చేయొచ్చా? అది పాయింట్. ఏమంటున్నాడంటే, ఇఫ్ ద రిసిపియంట్ ఈజ్ అన్రిజిస్టర్డ్, అండర్లైన్ ది వర్డ్, ఇఫ్ ద రిసిపియంట్ ఈజ్ అన్రిజిస్టర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ద రిసిపియంట్ ఈజ్ అన్రిజిస్టర్డ్ and you sell both exempted and taxable goods as well to that unregistered person, then you can issue a invoice cum bill of supply. Invoice cum bill of supply. అర్థమైందమ్మా మీకు పాయింట్? సో ఇది చిన్న కాన్సెప్ట్. నెక్స్ట్ సార్, ఇన్వాయిస్ రైజ్ చేసేటప్పుడు ఎలా రైజ్ చేయాలి, ఎన్ని కాపీలు రైజ్ చేయాలి? మీకు ఈ వే బిల్ గురించి ఒక కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా సార్? మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు ఒక ఇన్వాయిస్ మనం ట్రాన్స్పోర్టర్తో ఇచ్చి పంపించాలి సార్ అని చెప్పాను, గుర్తుందా మీకు? ఏదైతే వెహికల్ వెళ్తుందో ఆ వెహికల్కి మనం ఇన్వాయిస్ అనేది ఒకటి ఇచ్చి పంపించాలి సార్ అని చెప్పాను, గుర్తుందా మీకు? ఈ వే బిల్తో పాటు. Yes, sir. అంటే ఇన్వాయిస్ ఎన్ని రకాలుగా తీయాలనేది చూద్దాం. చూడండి, ద ఇన్వాయిస్ షాల్ బి ప్రిపేర్డ్, అంటే గూడ్స్కి ఒక రకంగా, సర్వీసెస్కి ఒక రకంగా ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. ద ఇన్వాయిస్ షాల్ బి ప్రిపేర్డ్ ఇన్ ట్రిప్లికేట్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్. ట్రిప్లికేట్ అంటే 3 అని అర్థం. ఇన్ ద కేస్ ఆఫ్ గూడ్స్, ఇన్ ద ఫాలోయింగ్ మేనర్: ఒరిజినల్ ఫర్ ద రిసిపియంట్, నెక్స్ట్ డూప్లికేట్ ఫర్ ద ట్రాన్స్పోర్టర్, నెక్స్ట్ ట్రిప్లికేట్ ఫర్ ది సప్లయర్. మొత్తం 3 కాపీలు అమ్మా. ఒకటి ఒరిజినల్ ఎవరికి వెళ్తుంది? రిసిపియంట్. ఒరిజినల్ రిసిపియంట్ కి. డూప్లికేట్ ఎవరికి? ట్రాన్స్పోర్టర్ కి. అండ్ నెక్స్ట్ ట్రిప్లికేట్ Supplier, sir. సప్లయర్ దగ్గర ఉండిపోతుంది. మరి కామన్ సెన్స్ ఆలోచించండి, సర్వీసెస్ లో ఎన్ని జనరేట్ చేయాలి? 2 సార్. 2, ఎందుకంటే సర్వీసెస్ లో ట్రాన్స్పోర్టర్ ఉంటాడు కదా. ఎస్ సార్. రైట్. ఒరిజినల్ ఫర్ ది రిసిపియంట్ అండ్ డూప్లికేట్ ఫర్ ది సప్లయర్. నేను టెన్షన్ పడ్డా, ఎక్కడ మీరు డూప్లికేట్ ఫర్ ది ట్రాన్స్పోర్టర్ అంటారేమో సర్వీస్ కానీ. ఓకే, రైట్. సో వీటన్నిటికీ కూడా సేమ్ ఒకే ఇన్వాయిస్ 3 కాపీలు తీసి ఆ కాపీల పైన టాప్ రైట్ కార్నర్ లో ఒరిజినల్ ఫర్ ది రిసిపియంట్ అని రాస్తాం. ఇంకో జిరాక్స్ ఇస్తాం కదా, ఆ జిరాక్స్ లో డూప్లికేట్ ఫర్ ది ట్రాన్స్పోర్టర్ అని రాయాలి. అండ్ నెక్స్ట్
మన దగ్గర ఉంచుకునే దానికి ట్రిప్లికేట్ ఫర్ ది సప్లయర్ అని మనం రాసి పెట్టుకోవాలి. అంటే ఒక ఇన్వాయిస్ 3 కాపీలు ఉండాలి. అర్థమైందా? రైట్. సీరియల్ నెంబర్ టు బి ఫర్నిష్డ్ ఎలక్ట్రానికల్లీ. మనం జిఎస్టీఆర్ 1 చదువుకున్నాం, గుర్తుందా? జిఎస్టీఆర్ 1లో ఏమేమి పర్టికులర్స్ మెన్షన్ చేయాలని చెప్పాను? ఇన్వాయిస్ నెంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలమ్మా అని చెప్పాను, గుర్తుందా మీకు? దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. The serial number of invoices issued during a tax period shall be furnished electronically to the common portal in form GSTR 1. In form GSTR 1. Next, e-invoicing. E-invoicing. Nothing but the electronic invoicing. Electronic invoicing అంటే మీరు ఆన్లైన్లో జనరేట్ చేసే ఇన్వాయిస్ అని మీరు అనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్వాయిసింగ్ చేసే ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ నేను ఒక నార్మల్ ఇన్వాయిస్ని రైజ్ చేస్తాను. నార్మల్ ఇన్వాయిస్ని రైజ్ చేసి ఈ ఇన్వాయిస్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది జిఎస్టీలో. ఆ పోర్టల్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఈ నార్మల్ ఇన్వాయిస్లో ఉన్న ఈ పర్టికులర్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే నాకు ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ అని ఒకటి వస్తుంది, IRN. ఏంటమ్మది? ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. ఈ ఇన్వాయిస్ నెంబర్ని బేస్ చేసుకుని, IRN నెంబర్ని బేస్ చేసుకుని అప్పుడు ఈ ఇన్వాయిస్ అనేది మనం ఆన్లైన్లో జనరేట్ చేయాలి. అర్థమైందమ్మా? ఇది ఈ ఇన్వాయిసింగ్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్వాయిస్ రైజ్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? నార్మల్ ఇన్వాయిస్ రైజ్ చేయాలి సార్. ఒక నార్మల్ ఇన్వాయిస్ రైజ్ చేయాలి, మాన్యువల్ ఇన్వాయిస్ రైజ్ చేసిన తర్వాత ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈ నార్మల్ ఇన్వాయిస్లో ఉన్న పర్టికులర్స్ లైక్ నేము, డేట్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై, ఇన్వాయిస్ నెంబరు ఇవన్నీ మనం ఎంటర్ చేస్తే అప్పుడు అది సబ్మిట్ చేసుకున్న ఆ ఇన్వాయిస్ని ప్రాసెస్ చేసి ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి జనరేట్ చేస్తుంది, IRN అనమాట. ఈ IRN బేస్ చేసుకుని మళ్ళీ పోర్టల్లోకి వెళ్ళి జనరేట్ ఈ ఇన్వాయిస్ అని కొడితే అప్పుడు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. అప్పుడు అది రిజిస్టర్డ్ పర్సనా, అన్రిజిస్టర్డ్ పర్సనా, రిసిపియంట్ చెక్ చేసుకుని అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే QR కోడ్ జనరేట్ అవుతుంది ఆ ఈ ఇన్వాయిసింగ్లో. అర్థమైందా? ఇది ప్రాసెస్. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. The invoice shall be prepared by such class of registered persons as may be notified by the government on the recommendations of the council by including such particulars contained in form GST invoice 1 after obtaining an invoice reference number by uploading the information contained therein on the common GST portal in such a manner and subject to such conditions and restrictions as may be specified in the notification. ఈ ఇన్వాయిసింగ్ ఎలా జనరేట్ చేయాలమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. GST ఇన్వాయిస్ 1 అంటే నార్మల్ ఇన్వాయిస్ అనమాట. ఈ ఇన్వాయిస్లో ఉన్న పర్టికులర్స్ ఎక్కడ ఎంటర్ చేయాలి? కామన్ పోర్టల్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ ఒకటి వస్తుంది. ఆ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ని బేస్ చేసుకుంటే మనకి ఈ ఇన్వాయిస్ అనేది ఒకటి వస్తుంది. గుర్తుందా? అర్థమైందా? నెక్స్ట్, కావాలంటే గవర్నమెంట్ ఎవరికైనా ఎగ్జామ్షన్స్ కావాలంటే ఇవ్వచ్చు, అది కమిషనర్. ఓకేనా? రైట్. ఇన్వాయిసెస్ కనుక మ్యాండేటరీగా ఈ ఇన్వాయిస్ ఎవరైతే జనరేట్ చేయాలో వాళ్ళు ఈ ఇన్వాయిస్ కనుక జనరేట్ చేయకపోతే వాళ్ళు అసలు ఇన్వాయిస్ జనరేట్ చేసినట్టే కాదు. సార్ అదేంటి సార్, నార్మల్ ఇన్వాయిస్ ఉంటుంది కదా అంటే, నార్మల్ ఇన్వాయిస్ ఉన్నా అది ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప మనం కనుక ఈ ఇన్వాయిస్ని విత్ ఇన్ ది టైం లిమిట్ లోపు రైజ్ చేయకపోతే అసలు మనం చేసిన సప్లైకి ఇన్వాయిస్ రైజ్ చేసినట్టే కాదు అని వాడు చెప్తున్నాడు. అర్థమైందమ్మా? రైట్. నెక్స్ట్ అమ్మా, మీకు రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనే కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా? రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ మా రిజిస్ట్రేషన్
ఫ్రమ్ ది డేట్ ఆఫ్ లైబుల్ అయిన దగ్గర నుంచి ఎన్ని డేస్ లోపు అప్లై చేయాలని చెప్పాను? 30 days, sir. 30 days లోపు అప్లై చేయాలమ్మా. కానీ నాకు ఎఫెక్ట్ ఎప్పుడైతే లైబుల్ అయ్యానో అక్కడి నుంచే వస్తుంది. సో కానీ నాకు అప్పుడు జిఎస్టీ నెంబర్ లేకపోవడం వల్ల నేను నార్మల్ ఇన్వాయిస్ రైజ్ చేసి ఉంటాను అని చెప్పాను, గుర్తుందా? Yes, sir. ఎప్పుడైతే నాకు ఇన్వాయిస్ వస్తుందో, రిజిస్ట్రేషన్ వస్తుందో అక్కడి నుంచి 30 days లోపు రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ రైజ్ చేయాలని చెప్పాను, గుర్తుందా? అలాగే డేట్ ఆఫ్ లైబుల్ దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ రిటర్న్ ఫైల్ చేసే లోపు అన్ని పర్టికులర్స్ అన్ని కూడా ఒకేసారి ఫైల్ చేయాలని చెప్పా, గుర్తుందా? ఫస్ట్ రిటర్న్ కాన్సెప్ట్, జిఎస్టీ రిటర్న్స్ చాప్టర్ లో ఫస్ట్ రిటర్న్ కాన్సెప్ట్. అక్కడ మీకు విషయం చెప్పాను, గుర్తుందా? రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ రైజ్ చేయాలని చెప్పాను, గుర్తుందా మీకు? డేట్ ఆఫ్ లైబిలిటీ, డేట్ ఆఫ్ లైబుల్ ఎప్పుడైతే అయ్యానో అంటే మోర్ దాన్ 40 lakhs ఎప్పుడైతే క్రాస్ అయ్యానో అక్కడి నుంచి ఎన్ని డేస్ లోపు అప్లై చేయాలి? 30 days లోపు అప్లై చేయాలి. సో ఫర్ సపోజ్ ఫస్ట్ 10th January లైబుల్ అయ్యాను, 20th January అప్లై చేశాను, 10th February నాకు లైసెన్స్ వచ్చింది అనుకుందాం, గ్రాంట్ ఆఫ్ లైసెన్స్. దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కడి నుంచి ఉంటుంది? రిజిస్ట్రేషన్ ఎఫెక్ట్ ఏ డేట్ నుంచి వస్తుంది నాకు? 10th January, sir. 10th January నుంచే వస్తుంది. కానీ Yes, sir. నాకు ఈ పీరియడ్ లో నా దగ్గర ఇన్వాయిస్ జిఎస్టీ నెంబర్ ఉందా? ఉండదు, సార్. ఉండదు. అందుకని ఏమన్నాడంటే ఫస్ట్ రిటర్న్ ఎలాగో మనం మార్చిలో ఫైల్ చేస్తాం, అది వేరే విషయం. రిటర్న్ ఫైల్ చేయడం కాన్సెప్ట్ వదిలేసాను. ఇక్కడ ఏమన్నాడంటే మరి ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఉన్న సప్లైస్ ఉన్నాయి కదా, ఈ సప్లైస్ అన్నిటి మీద ఎదుటివాడికి ఐటీసీ రావాలి అనుకో. ఎదుటివాడికి ఐటీసీ రావాలంటే నువ్వు రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వాలిగా. అంతకుముందు నువ్వు ఏ ఇన్వాయిస్ ఇచ్చి ఉంటావు? జిఎస్టీ నెంబర్ లేదు కాబట్టి నార్మల్ ఏదైనా ఇన్వాయిస్ ఇష్యూ చేసి ఉంటావు. ఎస్ఆర్ నో? Yes, sir. Without GST number, sir. ఇప్పుడు ఏం చేస్తామంటే we will revise the invoice with GST number. GST number. Yes, sir. దాన్ని ఏమంటారంటే రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అని అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే రిసిపియంట్ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చుగా. ఇంతకుముందు నువ్వు జిఎస్టీ నెంబర్ లేదు కాబట్టి ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు కాదు, కానీ ఇప్పుడు నీ దగ్గర జిఎస్టీ నెంబర్ ఉంది కాబట్టి ఆ ఇన్వాయిస్ లో ట్యాక్స్ అమౌంట్ కూడా మెన్షన్ చేసి ఎదుటివాడికి ఐటీసీ ఇచ్చేవాడు కదా. ఎస్ఆర్ నో? నీ దగ్గర కొంతమంది కాడికి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ వస్తుంది కదా. Yes, sir. That's what they are saying. Okay. సో ఈ ఇన్వాయిస్ ని రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అని అంటారు. రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అని అంటారు. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న అన్ని కూడా జిఎస్టీ సప్లైసే. ఎందుకంటే నీ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ నుంచి వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా జిఎస్టీ సప్లైసే. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్. రైట్. అయితే ఈ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఇన్వాయిస్ ఇవ్వాలా, అందరికీ కలిపి ఒక ఇన్వాయిస్ ఇచ్చేయచ్చా? జాగ్రత్త వినండి. ఈ టైం నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీ దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఈ 30 days లో నీ దగ్గర కొనుక్కున్న వాళ్ళు రిజిస్టర్డ్ పర్సన్ ఉండొచ్చు, అన్రిజిస్టర్డ్ పర్సన్ ఉండొచ్చు. ఎస్ఆర్ నో? Yes, sir. నీ దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళు రిజిస్టర్డ్ పర్సన్ అనుకో, వాళ్ళకి సెపరేట్ గా ఇన్వాయిసెస్ ఇవ్వాలి. నీ దగ్గర కొన్న ప్రతిదానికి కూడా సెపరేట్ ఇన్వాయిసెస్ ఇవ్వాలి. అదే అన్రిజిస్టర్డ్ పర్సన్ అనుకో, వాళ్ళకి నీ ఇన్వాయిస్ తో పనేం లేదు. సో నువ్వు కావాలనుకుంటే ఏం చేయొచ్చు? కన్సాలిడేటెడ్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ రైజ్ చేయొచ్చుగా. Yes, sir. Yes, sir. కన్సాలిడేటెడ్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ని రైజ్ చేయొచ్చు. అలాగే ఇదంతా కూడా ఇంట్రాస్టేట్ జరిగినప్పుడు అదే ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు లెస్ దాన్ 2,50,000 అయితే ఆ స్టేట్ లో ఉన్న సప్లైస్ అన్ని కూడా లెస్ దాన్ 2,50,000 అయితే అప్పుడు కూడా నువ్వు కన్సాలిడేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ రైజ్ చేయొచ్చు.
మాకు గుర్తుందా ఈ కాన్సెప్ట్? కన్సాలిడేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ రైట్ చేయొచ్చు. మోర్ దెన్ 2,50,000 అయితే కన్సాలిడేటెడ్ వైజ్ ఇవ్వడం కుదురుతుందా? సార్ సెపరేట్ గా సెపరేట్ ఇన్వాయిస్ రైట్ చేయాలి. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. చూడండి, కన్సాలిడేటెడ్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్. ద రిజిస్టర్డ్ పర్సన్ మే ఇష్యూ ఏ కన్సాలిడేటెడ్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్. కన్సాలిడేటెడ్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్స్టేట్ సప్లై. ఇంటర్స్టేట్ సప్లై అయినప్పుడు లెస్ దాన్ 2,50,000 ఉంటే కన్సాలిడేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ రైట్ చేయొచ్చు. బట్ మోర్ దాన్ 2,50,000 వాల్యూ ఆఫ్ సప్లై కనుకుంటే సెపరేట్ ఇన్వాయిస్ ని రైట్ చేయాలి. ఓకేనా? రైట్. సార్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ లో ఏమేమి ఉండాలి ఒకసారి చూడండి అమ్మా, ఏమేమి పర్టికులర్స్ ఉండాలో చెప్తున్నాడు. ఏ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ shall contain the following particulars. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ మీద ఏముండాలమ్మా? ద వర్డ్ రివైజ్డ్ ఇన్వాయిస్ అనేది మెన్షన్ చేయాలి. ఏం మెన్షన్ చేయాలి? ద వర్డ్ రివైజ్డ్ ఇన్వాయిస్ should be mentioned. నేమ్, అడ్రస్ అండ్ GSTN ఆఫ్ ది సప్లయర్. మళ్ళీ మామూలే, అన్ని మామూలే. సీరియల్ నెంబర్ నాట్ ఎక్సీడింగ్ 16 క్యారెక్టర్స్. Next, the date of issue of the document, name and address of the GSTN and UIN, name and address of the recipient and address of delivery along with the state name and code, serial number and date of the corresponding tax invoice. Underline the word serial number and date of corresponding tax invoice as the case may be any bill of supply. ఏంటమ్మా దీని అర్థం ఏంటి? సీరియల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ కరస్పాండింగ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అంట. ఏంటది? రివైజ్డ్ ఇష్యూ రైట్ ఇన్వాయిస్ రైట్ చేస్తుందంటే అంతకుముందు ఈ ప్లేస్ లో ఏదో ఒక ఇన్వాయిస్ ఉందనే కదా అర్థం. అంతకుముందు ఏదో ఇన్వాయిస్ ఇష్యూ చేసింది కదా, ఆ ఇన్వాయిస్ ట్యాక్స్ ఇన్వాయిస్ కంపల్సరీ కాదు, కంపల్సరీగా అది బిల్ ఆఫ్ సప్లై అవుతుంది. ఎందుకంటే ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు కదా అన్రిజిస్టర్డ్ పర్సన్. అప్పుడు బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేసి ఉంటారు. సో నేనేమన్నానంటే ఆ బిల్ ఆఫ్ సప్లై పేజ్ లో ఇప్పుడు కరస్పాండింగ్ ఇన్వాయిస్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. ఆ పాత ఇన్వాయిస్ నెంబర్ ఏంటి అనేది మెన్షన్ చేసి కొత్త ఇన్వాయిస్ నెంబర్ లో కొత్త దాంట్లో రివైజ్డ్ ఇన్వాయిస్ లో పాత ఇన్వాయిస్ నెంబర్ మెన్షన్ చేసి సప్లై చేయాలి. ఓకేనా? నెక్స్ట్, సిగ్నేచర్, నార్మల్ సిగ్నేచర్ ఆర్ డిజిటల్ సిగ్నేచర్ యాజ్ ద కేస్ మీద. ఓకేనా? అది పాయింట్, అది రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ పాయింట్. ఇప్పుడు ఒక్కోసారి నాకు నా పైన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక్కోసారి నేను దొరికిపోతే ట్యాక్స్ కడతానని చెప్పాను, గుర్తుందా మీకు? అలా కట్టినప్పుడు నా దగ్గర కొనుక్కున్న వాళ్ళకి ఐటీసీ వస్తుందా? రాదు. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు కూడా నేను ఇన్వాయిస్ రైట్ చేయాలి. కాకపోతే ఆ ఇన్వాయిస్ లో పైన ఏం రాయాలంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నాట్ అడ్మిసిబుల్ అని రాయాలి. నేను దొరికిపోతాను కదా, ఫ్రాడ్ చేసినప్పుడు దొరికిపోయినప్పుడు ఇన్వెస్టిగేషన్ లో పట్టుకున్నప్పుడు ట్యాక్స్ ఎనీవే ట్యాక్స్ కట్టాలి, ఇన్వాయిస్ రైట్ చేయాలి, కానీ రిసిపియంట్కి ఐటీసీ రాదు. సార్ అదేంటి సార్, రిసిపియంట్ ఏం పాపం చేశాడు అంటే, మరి రిసిపియంట్ ఇన్వాయిస్ లేకుండా కొనుక్కున్నాడుగా నా దగ్గర. అంటే రిసిపియంట్కి తెలిసి కావాలని ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి నా దగ్గర ఇన్వాయిస్ లేకుండా వితౌట్ బిల్లులో కొన్నాడు, అంతేనా దాని అర్థం? అందుకని పనిష్మెంట్ సప్లయర్కి ఉంటుంది, పనిష్మెంట్ రిసిపియంట్కి ఉంటుంది ఫ్రాడ్యులెంట్ కేసెస్లో. అర్థమైందమ్మా? ఇలస్ట్రేషన్స్ ఇచ్చారు, అది మీరు చూడండి. చెప్పేస్తాను చూడండి. The aggregate turnover of Kamlesh Limited Enterprise exceeded 40 lakhs on 10th October. ఇప్పుడమ్మా 10th October లో దాటిందంట 40 lakhs. It applied for the registration on 27th October 2020 and was granted the registration certificate on 1st November 2020. 10th October న లైబుల్ అయితే వీడికి లైసెన్స్ ఎప్పుడు వచ్చిందమ్మా? 1st November వచ్చింది. ఓకే, యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్
Kamlesh Enterprises as to what is the effective date of registration. Effective date of registration ఎప్పుడు ఉంటుందమ్మా? ఎప్పటి నుంచి వస్తుంది మీరు చెప్పండి ఈ కేసులో? 10th October నుంచి వస్తుంది సార్. 10th October నుంచి వస్తుంది. It has also sought your advice regarding period of issuance of revised tax invoices. ఇప్పుడు ఈ కేసులో రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇష్యూ చేయాలి? 11th October to 1st November సార్. 11th October to 1st November లోపు రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అన్ని కూడా రైట్ చేయాలి. అలా రైట్ చేయడానికి వీడికి ఎన్ని డేస్ టైం ఉంటుంది? 30 days ఉంటుంది సార్. 30 days. 30 days. ఎక్కడి నుంచి 30 days? ఎక్కడి నుంచి 30 days టైం? ఫస్ట్ 10th October నుంచి 30 days టైం ఉంటుందా? లైబ్రరీ రిజిస్ట్రేషన్ సార్. ఫస్ట్ నవంబర్ నుంచి ఉంటుంది. వెరీ గుడ్. ఫస్ట్ నవంబర్ నుంచి 30 days టైం లిమిట్ లోపు రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ అన్ని కూడా రైజ్ చేయాలి. అర్థమైందా? ఎస్ సార్. రైట్. దట్స్ ద క్వశ్చన్. ఓకేనా? సో రిమైనింగ్ టాపిక్స్ అనేది రేపు చూద్దాం.